నెక్స్ట్ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ. విక్రమ్నాథ్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్. సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్న దానిపై ఉత్కంఠ. తదనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం సిద్ధం. నేడు మధ్యాహ్నం కేబినెట్ భేటీ. స్థానిక ఎన్నికలపైన స్పష్టత వచ్చే ఛాన్స్. ఏముండదాడ, ఏమీ ఉండదు, ఏమీ రాదు, వచ్చే అవకాశం లేదు. ఇందిరా సహాని కేసు, కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ సర్కార్ కేసు. ఈ కేసుల్లో చాలా క్లియర్గా ఒక కేసులో 50% పరిమితికి మించొద్దని చెప్పింది. ఇంకో కేసులో ట్రిపుల్ టెస్ట్ నిర్వహించాలని చెప్పింది. ఆ ట్రిపుల్ టెస్ట్లో కూడా మూడో టెస్ట్ 50% మించొద్దు అని చెప్పింది. సో ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణ తప్ప సుప్రీంకోర్టు ఆ రెండు కేసులను పక్కన పెట్టి, ఓహో చాలా బాగా పిటిషన్ వేశారు మీరు, మీకు అనుకూలంగా మేము జడ్జిమెంట్ ఇస్తామని ఎక్కడా ఇచ్చే అవకాశం లేదు. వెరీ క్లియర్. అవసరమైతే ఏమన్నా వాయిదా పడుతుందేమో, లేకపోతే ఇంకొకటి చెప్పొచ్చు, హైకోర్టులో ఆల్రెడీ పెండింగ్లో ఉంది కదా, హైకోర్టుకి వెళ్ళండి అని ఎట్లయితే రెడ్డి జాగృతి వాళ్ళు పిటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టు గతంలో చెప్పిందో, సేమ్ ఇప్పుడు ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ మీద కూడా అదే ఆన్సర్ చెప్పే అవకాశం లేకపోలేదు. లేదంటే ఇది ఎట్లా అని కూడా చెప్పొచ్చు ఒకవేళ ఆర్గ్యుమెంట్ చేసి. సో కాబట్టి ఆల్రెడీ హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టులో తేల్చుకోండి అనేది చెప్పే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఏది ఏమైనా ఇది ఆ జీవో ద్వారా ముందుకు పడడానికి 1% కూడా 0.0001% కూడా అవకాశం లేదు. రాజ్యాంగ సవరణ జరిగి ఇప్పుడు బిల్లులు 2 పెట్టారు. 31C కింద పంపించారు. గవర్నర్కి పోయింది, గవర్నర్ రాష్ట్రపతి పంపిండు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఆ బిల్లు సరైందని భావించి పార్లమెంట్లో పెడితే చట్టం చేసి 9th షెడ్యూల్లో పెట్టడం ద్వారా మాత్రమే ఈ రిజర్వేషన్లు సాధ్యమవుతాయి. అంతవరకు దాకా ఇది సాధ్యమవడానికి అవకాశం లేదు. సో మరి మధ్యాహ్నం జరిగే క్యాబినెట్ సమావేశంలో ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అంటే నేను అనుకుంటున్నా ఈ క్యాబినెట్ సమావేశంలోనే ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటలేను. ఎందుకంటే వచ్చిన జడ్జిమెంటు దానికి అనుగుణంగా వాళ్ళు హైకమాండ్తో మాట్లాడాలి. వీళ్ళకి ఇప్పుడు గీడ 4 మంత్రులు కూర్చొని డిస్కస్ చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు, స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇంపాసిబుల్. అది ఇప్పుడు స్పష్టత రాదు. ఎందుకంటే ఆల్రెడీ జూబ్లీ సెలక్షన్ ఉంది, చూద్దాంలే తర్వాత అని అనుకుంటారు తప్ప ఇప్పటికిప్పుడు వాళ్ళు కూర్చొని సాయంత్రానికి ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం లేదు, ఉండదు. ఇక సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చే అవకాశం కూడా ఎంత మాత్రము లేదు, ఉండదు. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల కల్పన అంశంపై ఉత్కంఠ నెలకొంది. గురువారం జరిగే విచారణలో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది. చెప్పినాం కదా, కోర్టు ఏం చెబుతుంది, తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపైన చర్చించేందుకు గురువారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కాబోతున్నదట. రాష్ట్ర మంత్రివర్గం దానికోసం సమావేశం అయితలేదు. ఒకవేళ అయినా కూడా తేల్చేదేమీ ఉండదు. వెరీ క్లియర్. అనవసరంగా దీని మీద మనం సమయం వృధా చేసుకున్నాం తప్ప ఇంకొకటి లేదు.